अस्सलाम वालेकुम हाय फ्रेंड्स వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో హోటల్ స్టైల్లో అల్లం చట్నీ పెసరట్టు ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా క్రిస్పీగా పెసరట్టు ఇంకా అల్లం చట్నీ టేస్ట్తో ఈ వీడియోలో చూపిస్తానండి కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం 2 గ్లాసు పెసరపప్పు గ్రీన్ మూంగ్ దాల్ని ఈ విధంగా నానబెట్టేసుకోవాలండి ఇది 8 అవర్స్ నానాలి లేకుంటే ఒక నైట్ అంతా నానాలండి 2 గ్లాసు గ్రీన్ మూంగ్ దాల్కి నేను హాఫ్ గ్లాసు రైస్ హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకుంటున్నానండి ఈ విధంగా బాగా ఒక 2-3 వాష్ చేసుకొని ఈ విధంగా వాటర్ అనేది పెట్టేసి రాత్రంతా ఉంచేసి పొద్దున అనేది తీసుకోవాలండి లేకుంటే 8 అవర్స్ అనేది నానబెట్టాలి అప్పుడే బాగా నాని ఈ మూంగ్ దాల్ అని చాలా టేస్టీగా వస్తుంది పెసరట్టు అనేది పొద్దున ఈ విధంగా బాగా ఉబ్బిపోయి విధంగా బాగా నానేస్తున్నాయండి ఒక 2-3 వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత జార్ తీసుకొని ఈ మూంగ్ దాల్ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జార్లోకి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇందులో అల్లము ఇంకా జీలకర్ర అన్నీ వాడి చాలా టేస్టీగా వచ్చేటట్టు ఈ పెసరట్టుని తయారు చేస్తున్నానండి అల్లం అనేది 1 ఇంచు అల్లంని కట్ చేసుకొని వేసుకోవాలి 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని 1 టీ స్పూన్ అనేది జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా విధంగా రావాలండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన అనేది పెట్టేసుకోవాలండి ఇప్పుడు అల్లం చట్నీ తయారు చేసుకుందాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అల్లం అనేది 1 ఇంచు అల్లము ఇంకా ఒక టమోటా ఒక ఆనియన్ కట్ చేసుకున్న ఒక 4 ఎండుమిరపకాయలు వేసి విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూను పప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు తర్వాత ఒక 2 టీ స్పూను బెల్లం పౌడర్ వేసి విధంగా బాగా కలిపేసుకొని మిక్సీ గ్రైండ్లో వేసుకొని చల్లార్చుకొని పేస్ట్ లాగా చేసుకొని ఈ విధంగా పోపు వేసుకొని అల్లం చట్నీ అనేది రెడీ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా ఈ పెసరట్టుకి పిండి తయారు చేసుకుందాం ఈ విధంగా సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దోశ పిండిలాగా ఈ విధంగా బాగా కలిపేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి ఇది ఆ తర్వాత ఈ విధంగా కలిపేసుకొని పక్కన ఉంచేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి పెనాన్ని బాగా ఈ విధంగా కాలనిచ్చి ఆ తర్వాత దోశల్లాగా ఈ పెసరట్టుని వేసుకోవాలి పెనం బాగా కాల్చాక ఈ విధంగా పెసరట్టులాగా మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా వేసుకొని ముందు చేసుకున్న అల్లం చట్నీ ఒక 2 టీ స్పూన్ వేసి ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసేసి సన్నగా తరుక్కున్న ఆనియన్ ఈ విధంగా వేసుకోవాలి ఆనియన్ వేసుకొని సిమ్లో పెట్టేసి ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని బాగా క్రిస్పీగా వచ్చేటట్టు బాగా కాల్చుకోవాలి ఈ పెసరట్టుని ఈ విధంగా ఆయిల్ అనేది ఈ విధంగా స్ప్రెడ్ చేసి బాగా కాల్చుకోవాలి ఆనియన్స్ కూడా దాంట్లోనే మగ్గిపోవాలండి అప్పుడు దాకా ఈ విధంగా బాగా కాల్చుకొని ఈ విధంగా 2 సైడ్ కాల్చుకోకుండా ఈ విధంగా 1 సైడ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి వేడి పెసరట్టు రెడీ అండి ఈ విధంగా అల్లం చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లో పెసరట్టు ఇంకా అల్లం చట్నీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్